ఉపాధి హామీ పథకం పనులలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా డ్వామా పీడీ ఎన్వి శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై తనిఖీ బృందం సేకరించిన వివరాలను పీడీ శివప్రసాద్ యాదవ్ సమక్షంలో వెల్లడించారు. మండలంలోని పలు గ్రామాల్లో మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేదని గ్రహించిన శివప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలు సమర్పించే సమయంలో జరిగిన అవకతవకలు చూసి పీడీ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అడుగడుగునా మండలంలో అవినీతి జరిగిందంటూ తనిఖీ బృందం నివేదికలు సమర్పించే సమయంలో శివప్రసాద్ మండల స్థాయి ఉపాధి హామీ పథకం అధికారులపై మండిపడ్డారు. ఇంత ఘోరమైన మండలాన్ని ఎక్కడా చూడలేదంటూ మోపిదేవి మండలాన్ని ఉద్దేశించి అసహనం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం పీడీ శివప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ 13 గ్రామ పంచాయతీలలో 5,72,00,000 పనులు జరగగా, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మెటీరియల్ రూపంలో 3,99,00,000 పనులు జరగగా, మొత్తం 9,72,00,000 పనులపై సామాజిక తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. 2024 సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 2025 సంవత్సరం జూన్ 20వ తేదీ వరకు జరిగిన పనులపై 17వ రౌండ్ ప్రజావేదిక నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా తప్పిదాలు చేయడం వల్ల పంచాయతీరాజ్ బాధ్యులు, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లకు 49,000 జరిమానా విధించినట్లు చెప్పారు. ఉద్యోగుల నుంచి 2,37,000 రికవరీ చేయనున్నట్లు వెల్లడించారు. ఫీల్డ్ ఛానల్స్లో 49 లక్షలకు సంబంధించిన పనుల మీద అభ్యంతరాలు గుర్తించినట్లు తెలిపారు. అభ్యంతరాలు గుర్తించిన పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. 17వ రౌండ్ సోషల్ ఆడిట్ ఈరోజు చేసాం. మనం ఇక్కడ మనకి 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 13 గ్రామ పంచాయతీలకు సంబంధించి మనకి ఇక్కడ ఉపాధి హామీలో దాదాపు 5,72,00,000 ఉంటే, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ అంటే మెటీరియల్ వర్క్స్ అంటాం, ఇది ఒక 3,99,00,000 ఉంది. అంతా కలిపితే 9,72,00,000 పైబడి మన వర్క్లు జరిగినాయి. ఎంత ఎప్పుడు ఇది 1/6/2025 నుంచి 26/2025 వరకు ఈ పీరియడ్లో, అంటే ఇవాళ మన హీరింగ్ డేట్ ఇది. సో గత ఒక సంవత్సరం అనుకోండి, ఇది 17వ రౌండ్, ఇది ఆర్థిక సంవత్సరం నుంచి 17వ రౌండ్ ఇది. సో ఈ 17వ రౌండ్లో మనం చేసినటువంటి 13 గ్రామ పంచాయతీల్లో ఈరోజు మనకి ఫైండ్ అవుట్ అయింది ఏంటంటే, అనేక తప్పిదాల వల్ల, అంటే ఎంబుక్ సరిగా మెయింటైన్ చేయకపోవడం కానీ, అలాగే మనం చెప్పినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల ఉన్నటువంటి సిబ్బంది అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అదే దగ్గర నుంచి టీఏ కానీ, ఏపీఓ కానీ, అలాగే ఎఫ్ఏఎస్ కానీ, వీళ్ళందరి మీద ఒక 49